నమస్తే, నేను మీ నవదీప్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. ఫైనలైజ్ అయినప్పుడు కూడా నవదీప్ గారు అవడానికి కారణం ఏంటంటే ఆయన డబ్బు పెట్టారు, అందుకనే ఫైనలైజ్ అయ్యాను. లాస్ట్లో వచ్చిన వాళ్ళు అప్పుడులో వాళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేసింది జై సినిమా అప్పుడు. జై సినిమా అప్పుడు అంటే హీరో కింద లాస్ట్కి సుధాగర్ అబ్బాయి, తర్వాత నాకు మనసు మాట విందని ఒక సినిమాలో యాక్ట్ చేశారు అబ్బాయి. సుధాగర్ అబ్బాయి నేను ఫైనల్ క్యాండిడేట్స్ అనుకుని, అంటే ఎవరు ఫైనల్ ఎవరు చేస్తున్నారని ఇప్పుడు ఎవరికి చెప్పలేదు ఆయన. ఓకే. ఎందుకంటే ఈ కొత్త వాళ్ళకి పిల్లలకి ఏముందంటే అప్పుడు ఎంత హార్డ్లీ 17 years old. సో వాడికి నువ్వు హీరోవి అనగానే వాడు కొంచెం అంటే ఎలా ఆలోచించాలి ఏంటి అని అవుట్ ఆఫ్ సింక్ వెళ్తారని ఎప్పుడు చెప్పలా. నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఈవెన్ కో డైరెక్టర్లు కానీ వాళ్ళకి కానీ ఏదో జరుగుతూ ఉండేవి, ఇది కాదు అది కాదు ఇది కాదు ఇది కాదు నీది అని, బట్ ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఒక రకంగా ట్రీట్ చేసేవాళ్ళని పిల్లలందరినీ, కొత్త వాళ్ళని. బికాజ్ వాళ్ళు అంటే పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్ దగ్గర ఛాన్స్ వచ్చింది అనగానే మరి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలనే దానికి అంటే ఆ వయసులో తెలియదు కదా. అయిపోయింది ఇంకా మనం అయిపోయామని మళ్ళీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కడ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా జరుగుతాయేమోనని చెప్పలేదు ఎప్పుడు. ఓకే. బట్ చాలా బాగా డీల్ చేశారు. తర్వాత డబ్బుల విషయానికి వస్తే మనం తేజ గారి దగ్గర నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ఆర్టిస్టు ఎవరు డబ్బులు ఇచ్చి రోల్ తీసుకున్న పరిస్థితి లేదండి నాకు తెలిసి. 100% లేదు. ఎందుకంటే ఇప్పుడు జై టైంలో ఇప్పుడు వేణువు తీసుకోండి, ధనరాజ్ తీసుకోండి, చాలామంది హర్షవర్ధన్, చాలామంది అప్పుడు ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు, నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ నాతో సహా వాళ్ళందరం మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అని అందరికి తెలుసు. ఓకే. అప్పుడు ఏదో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు ఛాన్స్ రాలేదంటే అవతలోడు ఏదో డబ్బు పెట్టాడని ఏదో అనడం సహజం లేండి, దాంట్లో తప్పే ఉంది కానీ, బట్ దట్ వాజ్ నాట్ ట్రూ. తర్వాత మీరండి బ్యాక్ టు బ్యాక్ విఎనాదిత్య గారు చేశారు నెక్స్ట్ ఫిల్ము, ఇట్లా వరుసను చేసుకుంటూ వచ్చారు. మీకు గౌతమ్ SSC వరకు కూడా మళ్ళీ అంటే సక్సెస్ రాలా పడలేదు, అంతేనా? 4th ఫిల్మ్ అండి అది. చాలా జై రాలేదు, మనసు మాట విందు మొదటి సినిమా 3 పెద్దగా రాలేదు. అయితే గ్యాప్లో ఈ గౌతమ్ SSCకి ముందు గౌతమ్ SSC ముందే అరిందు మరియమ్మలో మనం తమిళ సినిమా చేశారు. అది పెద్ద హిట్. అది యాక్చువల్ కల్ట్ ఫిల్మ్, అది 175 days ఆడింది. కాకపోతే ఆ వయసులో 18 yearsకి అంటే వేరే భాష, మనం వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ షూట్ చేసినప్పుడు చాలా ఏలియన్గా ఫీల్ అయ్యేవాడు. అంటే మనకి ఎవరు తెలీదు, భాష రాదు అనుకుంటూ. అప్పుడున్న ఎక్స్పోజర్కి ఆ సక్సెస్ని ఎన్కాష్ చేయడం ఎలాగనేది తెలియలే నాకు. ప్లస్ అది రిలీజ్ అయ్యి హిట్ అయ్యేదానికి ఇక్కడ నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ 3-4 films కంటిన్యూస్గా చేస్తాను. దాని తర్వాత శ్రవంతి రవికిషోర్ గారి సినిమా ప్రేమంటే ఇంతే అని ఇలాగ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. సో అంటే అది మనం క్యాచ్ చేసుకోలేదు. బట్ గౌతమ్ SSC కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది. అంటే ఇండస్ట్రీ పరంగా నాన్నగారి తరపు నుంచి ఎవరు లేరా ఇక్కడ ఇండస్ట్రీ పరంగా? ఎవరు? మొత్తం మీరు క్రియేట్ చేసుకుంది ఇదంతా? అయితే నేను క్రియేట్ చేసిందంటే లక్కీగా ఇప్పుడు నాకు పురుషోత్తం గారు అని ఒక ఆయన పరిచయం అవ్వడం, ఆయన సినిమా తీస్తానని మేము ఏదో ఫోటోలు దిగడం, దాని తర్వాత ఆయనకి పరిచయం అయిన నిధివి సినిమా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్ళడం, ఆయన ఇదంతా కాదు నీకు తేజ గారి దగ్గరికి పంపిస్తాం, అంటే చూడడానికి బాగానే ఉన్నావు నువ్వు, యూ షుడ్ గో దేర్ అంటే అది కరెక్ట్ ఛానల్ అని సమీర్ రెడ్డి గారికి పరిచయం చేయడం, సమీర్ రెడ్డి గారు తీసుకెళ్ళడం తేజ గారి దగ్గరికి, ఇలాగా అంటే దేవర్ బంచ్ ఆఫ్ పీపుల్. లక్కీ రెడ్ కార్పెట్ ఎంట్రీ అనేది జరిగిందండి. అంటే రైట్ టైం రైట్ ప్లేస్ అనుకోండి, లేదంటే రైట్ పీపుల్ ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళు, లేదా ఏం ఆశించకుండా సర్లే కనెక్షనే కదా చేద్దాం అనే ఉద్దేశంలో చేసినవే. బట్ డబ్బు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మనకు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరు లేరు. ఒంటరిగానే వచ్చిన ఒక పెద్ద సర్కిల్ మీకంటూ, ఒక అంటే ఫ్రెండ్స్ కావచ్చు చాలామంది కదా. సర్కిల్ కంటే నాకు ఏ సర్కిల్ అయినా నా సర్కిల్ అన్నదే కరెక్ట్ పదజాలం ఏమో అని నా ఫీలింగ్ అండి. అంటే ఒకటండి, అంటే పర్సనల్గా కూడా నేను చాలా ఈజీ గోయింగ్ పర్సన్. మనకేం పెద్ద అంటే రియాలిటీలో ఉంటాం, మన స్ట్రెంత్ ఏంటో మనకు తెలుసు, మన వీక్నెస్ ఏంటో మనకు తెలుసు, మనం ఏంటో మనకు తెలుసు అన్నట్టుగా అల్లుకుపోతూ ఉంటాను. మామూలుగా కూడా కొంచెం ఫ్రెండ్లీ పర్సన్ని. దాంతో ప్లస్ అంటే నాకు చిన్నప్పుడు బాగా యంగ్గా స్టార్ట్ అయ్యాను. దాని తర్వాత నాకు హెవీ హిట్లు, ఒక పెద్ద స్టార్డము రాకపోవడం అని నన్ను గ్రౌండెడ్గా ఓకే అని గ్రౌండెడ్గా ఉంచడం. తర్వాత లాట్ ఆఫ్ వేరే హీరోలతో కానీ వేరే మంచి డైరెక్టర్లతోటి పని చేయడం, అండ్ నా పని నేను చేసుకోవడం, ఇవన్నీ అంటే దెర్ ఆర్ బంచ్ ఆఫ్ థింగ్స్. రైట్. ఇప్పుడు చూస్తే మీరు అన్నమాట అయితే కరెక్టే. డెఫినెట్లీ ఐ హ్యావ్ లైక్ ఎ గుడ్ డీసెంట్ ఫ్రెండ్ స్ట్రక్చర్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సోలో హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్లో అంటే ఈక్వల్ టు హీరో అనుకోండి, అక్కడ ఒక 2 హీరోలు, ఇలాంటి సినిమాలకు ప్రయారిటీ ఇచ్చారు. తర్వాత చందమామ తీసుకుందామండి, మంచి హిట్ మీ కెరియర్లో, మళ్ళీ అదొక బ్రేక్. అక్కడి నుంచి మళ్ళీ కూడా తర్వాత మళ్ళీ
సేమ్ ఎట్లానే సపోర్టింగ్ దానికి మళ్ళీ విలన్ కేటగిరీకి వెళ్ళటం, ఇవంతా చేంజ్ ఓవర్ జరుపుకుంటూ వచ్చింది. అంటే అవకాశాలు రాలేదా మధ్యలో ఏమన్నా? అంటే అప్పటికి బ్రేక్ వచ్చింది తర్వాత కూడా. బ్రేక్ అంటే ఇప్పుడు గౌతమ్ ఎస్ఎస్సి తర్వాత సోలో హీరోగా 2-3 సినిమాలు చేశానండి. అది పెద్దగా మనకి సక్సెస్ రాలేదు. తర్వాత అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలు బాగా ఇప్పుడు లెట్స్ సే ఆర్యా 2 కానీ ఓ మై ఫ్రెండ్ కానీ ఇలాంటి సినిమాలు బిగ్ డైరెక్టర్, బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ బిగ్ ఫిల్మ్స్ అవ్వడం వల్ల అది వాటి గురించి మనం అంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మీరు చెప్తున్న 2-3 వేరే హీరోలతో కలిసి చేసిన సినిమాల కంటే నేను సోలోగా చేసిన సినిమాలు 4-5-6 ఉండుంటాయి అదే టైంలో. ఆ పేర్లు కూడా మనకు తెలియదు ఎందుకంటే ఆడలేదు కాబట్టి. సో సక్సెస్ రాలేదు, ఆ పెద్ద ఫెయిల్ అంటే అది పెద్దగా ఆడలేదు కాబట్టి సినిమాలు దాని గురించి ఎవరికి తెలియదు, పెద్దగా పట్టించుకోము. బట్ కెరీర్ గ్రాఫ్గా చూస్తే అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఒక పాయింట్లో మీరు అన్నట్టుగా టైప్ కాస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఓకే సోలోగా పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ ఆఫర్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. అంటే ఒక ఇండివిజువల్గా ఒక సోలో హీరోగా చేస్తున్నప్పుడు సక్సెస్ ఉంటే తొందరగా అడగరు కూడా. అంటే అప్పట్లో, ఇప్పుడు వేరే. ఇప్పుడు అంటే క్యారెక్టర్ ప్రకారంగా మనం ఆర్టిస్టులని కాస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మల్టీ స్టారర్ అని కాదు కానీ అంటే క్యారెక్టర్కి ఒక యాక్టర్ని పెట్టాలి. ఆ యాక్టర్ ఈవెన్ యాక్టర్స్ ఆర్ ఓపెన్, ఈవెన్ మేకర్స్ ఆర్ ఓపెన్ అండ్ జనాలు చూసేవాళ్ళకి కూడా అది అలవాటు అయింది. అప్పుడులో అది అసలు లేదు. అంటే సోలో హీరో అయితే సోలో హీరోనే, అసలు ఇంకో కాంబినేషన్ అనేది ఆ టైంలో లేదండి. అంటే దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ 2007, 2008, 2010 అంటే 15 సంవత్సరాలు, 15, 16, 17 సంవత్సరాల క్రితం సినిమాలు ఎలా ఉన్నాయి, ఆడియన్స్ ఎలా ఉన్నారు, హీరో క్రేజ్ ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది అది అంటలేదు నేను. బట్ ద వే ఫిల్మ్స్ వేర్ మేడ్ అంటే సోలో హీరో లేదా ఓకే మీడియం టాప్ హీరోలు అంటే అది మీడియం హీరో వాట్ ఎవర్ అలాగ ఉండేది. దాంట్లో కూడా ఇప్పుడు ఆర్యా 2 కానీ ఓ మై ఫ్రెండ్, చందమామ ఇలాంటివి వచ్చినప్పుడు నేను అప్పుడు కూడా కొంచెం క్యారెక్టర్ బాగుంటే చేద్దాం అనే ఉద్దేశంలో చేశాను. తర్వాత కొన్ని క్యారెక్టర్లు మాత్రం వీడి సోలోగా చేయట్లేదు, లేదా వీడికి అంత మార్కెట్ లేదు, వీడికి ఏదో క్యారెక్టర్ రోల్ ఆఫర్ చేద్దాం అని చాలా వచ్చాయి. అవి కూడా అందులో కూడా నేను చేసినవి చాలా తక్కువ. ఓకే పర్లేదు క్యారెక్టర్ బాగుంటే చేద్దాం అనే ఉద్దేశంతో చేసినవి కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. బట్ ఓవరాల్గా జర్నీ అయితే మొత్తం అంటే అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఎవ్రీథింగ్ అది చూశాను. అన్ని రకాల. అవును, అసలు గ్యాపే లేదు మీ కెరియర్లో, ఎక్కడ గ్యాప్ లేదు. ఏ రోజు కూడా పలానా ఈ టైంలో గ్యాప్ అనేది లేదు. మీరు అటు షోలు కావచ్చు ఎక్కడ కూడా. అంటే కాస్త కూర్చో చందమామ తర్వాత గ్యాప్ వచ్చింది. ఎందుకంటే కృష్ణవంశీ గారితో పనిచేసిన తర్వాత ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే వేరే డైరెక్టర్లు చెప్పేవి వేరే కథలు తొందరగా నచ్చవు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న క్లారిటీ కానీ ఆయనకున్న మాట్లాడే అంటే సినిమా గురించి ఒక కథ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకున్న ప్యాషన్, తర్వాత మినిమం ఆయన మ్యాచ్ చేయాలి ఎవరన్నా అనే ఫీలింగ్లో ఉంటాం. అండ్ అప్పుడు కూడా ఇప్పుడు నాకు కూడా సినిమా గురించి అంత తెలియదు కదా. ఓకే మన సినిమాలు చూస్తాం కానీ మేకింగ్లో కానీ ఒక హీరోగా కానీ సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పే అంత ఎక్స్పోజర్ లేదు, అంత ధైర్యం కాదులేండి, అంత ఆ పొజిషన్లో మనం ఉన్నావా అని ఒక డౌట్ ఉండేది. సో ఎక్కువ మనం చెప్పేవాళ్ళం కాదు. అంటే తెలిసినా ఇప్పుడు ఒక కథ విన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కథలు నేను విన్నాయి, ఇది బాగాలేదు కదా ఇది ఆడదేమో అని నాకు తెలిసినా అవతల ఆయన చెప్పినప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ అయినప్పుడు నీకేం తెలుసమ్మా ఇది పరిస్థితి ఇలా ఉండాలి అంటే అవునేమో తెలియదేమో మనకు అనుకునేవాడు. తర్వాత ఒక పాయింట్లో ఇప్పుడు ఏంటి సరే సర్వైవల్ కోసం చెయ్యాలా, ఇప్పుడు అంటే ఉన్న ఆఫర్స్లో 4-5 ఆఫర్స్లో ఒకటి బెటర్, ఏది బెటర్ అయితే అదే చెయ్యాలి ఆబ్వియస్లీ. లేదా ఇప్పుడు 5 మనకు నచ్చట్లేదు కానీ ఏదో ఒకటి చెయ్యాలేమో, లేదంటే మనం కనబడమేమో, లేదంటే ఇప్పుడు గ్యాప్ వచ్చేస్తే మళ్ళీ మనల్ని ఎవడు పట్టించుకుంటాడు, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఇలాంటి ఏవో రకరకాలుగా థాట్ ప్రాసెస్లో కొన్ని పులిహోర సినిమాలు చాలా చేయడం అనేది జరిగింది. అది జరిగింది. అది ఓకే. బట్ వాట్ ఎవర్ అంటే ఈ రోజు చూసుకుంటే ఓకే మనం ఏం నేర్చుకున్నాం ఇక పైన కానీ ఇప్పుడు నుంచి కానీ, లేదా మనం ప్రజలు అంటే ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు వాళ్ళు కూడా ఫీల్ అయింది ఇది కాదు నువ్వు చేసేది ఇంకా బెటర్ చెయ్యాలి అని. వాళ్ళు రోజు మనకంటే ఇంత మునుపు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలిసేది కాదు. సినిమా హిట్ సక్సెస్ తప్ప వాట్ ఆర్ ద ఆడియన్స్ అంటే సోషల్ మీడియా అప్పుడు లేదు, ఈ డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు, మనం ఎక్కడో కూర్చొని గ్రీన్ స్క్రీన్లో ఇంటర్వ్యూలు ఇస్తే అది బయటికి వెళ్ళేవి కానీ వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని ఇంత మునుపు తెలియదు కదా, ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెడితే దాని కింద సార్లే బాబాయ్ అది కాదు ఇది అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. సో వీ ఆల్సో నో దాట్. సో నౌ వీ నో వాట్ ద పబ్లిక్ వాంట్స్ ఫ్రమ్ అస్ ఆల్సో. పబ్లిక్ పల్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇంకా బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు, బెటర్ సినిమాలు చేయొచ్చు. ఓకే, దాన్ని అడ్వాంటేజ్గా వాడుకోవాలి మనం. అవును, జై సినిమా అప్పుడు మీకు ఆఫర్స్ రాలేదా? ఎందుకంటే ఆ టైంలో అంత క్రేజ్, వన్స్ తేజ గారు టచ్ చేశారంటే అది హిట్ ఆర్ ఫ్లాప్. వెంటనే ఒక
అట్లీస్ట్ ఒక 5-6 కంపెనీలు అయినా సరే అడ్వాన్స్లు ముందుగా ఇవ్వటం ముందుగా ఇవ్వలేదండి అప్పుడు సినిమా అంటే అప్పుడు తేజ గారే నెక్స్ట్ 2 ఫిల్మ్స్ కూడా చెప్తారు అనేది ఒక అన్సెడ్ అగ్రిమెంట్ కాదు కానీ అదే మనకే బెటర్ అనే ఉద్దేశంలో అందరూ చెప్పారు. సో ఆ సినిమా పెద్దగా మనకి రాలేదు. బట్ సెకండ్ ఫిల్మ్ వాజ్ క్వైట్ బిగ్ ఫిల్మ్ అండి. అంటే ఇప్పుడు నేనున్నాను ఆ టైంలో నాగార్జున గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత విఎన్ఆర్ గారు he wants to do another film with like young people అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ వాజ్ అ బిగ్ ఫిల్మ్ అండ్ ద బడ్జెట్ వాజ్ ఆల్సో బిగ్. సో అలాగే దేనికి దానికి కరెక్ట్గానే ఆఫర్స్ వచ్చినాయి, కరెక్ట్గానే చేసాం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఈ సినిమా రిజల్ట్ అనేది మనం చెప్పలేం కదా. సరే, మరి ఆ రెండో సినిమా అప్పుడే కొంచెం మీకు మళ్ళీ ఒక చిన్న కాంట్రవర్సీ. అదే ఫస్ట్ అదే ఫస్ట్ ఫస్ట్ దాంట్లో ఏమి లేవు, ఫస్ట్ దాంట్లో ఏం లేవు. అదే అర్ధరాత్రి వెళ్ళి అంకిత గారు తలుపు కొట్టారట. అది కాదు కాంట్రవర్సీ. అక్కడ మారిషస్ లో ఏదో జరిగింది అని అమ్మాయి పాపం అప్పుడులో అది కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అదే ప్రొడ్యూసర్కి అంటే బేసికలీ పెద్ద హీరోలకి పెద్ద ఫిలిమ్స్కి చాలా సక్సెస్ లేని హిట్లు గ్యాప్ వచ్చిన చాలా పెద్ద హీరోలకి నేను లక్కీ పర్సన్ని. అలాంటి నన్ను ఈ బుడ్డ కుర్ర హీరో డేట్ల కోసం ఇబ్బంది పెడతారా అనే యాంగిల్లో ఏదో వెళ్ళి పాపం అమ్మాయింది. కానీ అది కూడా అదేం లేదండి. అది ఎప్పటికప్పుడు ఏదో ఒకటి జరిగినట్టు ఉంటుంది. అది యాక్చువల్గా వెళ్ళి చూస్తే ఏముండదు, అలాగే జరుగుతున్నాయి అన్నీ. సో అదే ఫస్ట్. అప్పుడు అసలు 17 ఏళ్ళు మనకి ఏమీ తెలియదు. పాపం అప్పుడు నాగబాబు గారు హీ స్టూడ్ బై మీ. నాగబాబు గారు అప్పుడు ఈ వాజ్ మా ప్రెసిడెంట్ గారండి. సో అప్పుడు ఆయన నేను చూశాను ఈ అబ్బాయిని చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది కానీ దీని ఊరికే రచ్చ చేయకండి అని అప్పుడులో హీ జస్ట్ లైక్ ఆయనే పాపం అడగకుండా ఆయనే ప్రెస్ మీట్ అది పెట్టినప్పుడు ఆయనే వచ్చి మాట్లాడి దాన్ని సర్ది చెప్పారు. లేకపోతే మనకి ఏం తెలియదు కదా.